డైలీ ఏం పిల్ల నీవే చదువు పిల్ల ఎన్ని రోజులు పెరిగితే డైలీ వేసుకుంటాం. తర్వాత అన్ని రకాలు ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ సాయి ఎస్కేఎల్ఎం మినీ వ్లాగ్స్. ఈరోజు అయితే మరొక న్యూ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చాను. ఆ వీడియో ఏమిటంటే మా ఊర్లో అయితే రియల్ చెరువులు అయితే ఉన్నాయి. ఈరోజు అయితే అదైతే వీడియో తీసి మీకైతే చూపిస్తాను. రియల్ ఫార్మింగ్ చేయడం అయితే ఎలా అనేది నేనైతే మీకైతే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనమైతే వీడియోలోకి అయితే పోదాం పదండి ఫ్రెండ్స్. చూపిస్తుంది కదా స్ట్రైట్ దారి, అక్కడ కరెంటు పోల్లు కూడా ఉన్నాయి కదా, అవైతే మాత్రం మా ఊరు నుంచి కూడంపాడు అనే ఒక గ్రామం అనేది ఉంటుంది. స్ట్రైట్గా పోతే అక్కడ దాకా అయితే ఉంటాయి కరెంట్ అనేది. ఇక్కడ నుంచి అయితే అక్కడికి సప్లై అయితే అవుతుంది. మనమైతే అక్కడికి వెళ్ళాక కలుద్దాం. మధ్యలో ఏమైనా ఇంట్రెస్టింగ్ కనిపిస్తే నేనైతే వ్లాగ్ అయితే తీస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ అయితే ఉంది కదా, ఈ వాటర్ అనేది గడ్డ నుంచి స్ట్రైట్గా చూసారా, చుట్టుపక్కల పొలాలు అయితే ఉన్నాయి కదా, ఆ పొలాలకి అనేది వాటర్ అనేది సప్లై అయితే అవుతుంది. ఈ చెరువు అయితే మీకు కనిపిస్తుంది కదా, చూడడానికి అది చిన్నగా ఉంది కానీ ఇదైతే మించి 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ చెరువు నేమ్ ఏమిటి అంటే పెద్ద చెరువు అంటారు. ఎక్కడైతే భారీ చేపలు అయితే ఉంటాయి, సంవత్సరంకి ఒకసారి తీస్తారు. చాలా పెద్ద చెరువు అనమాట అది. ఇప్పుడైతే మీకు కనిపిస్తుంది కదా ఆ చెరువు చుట్టుపక్కల పొలాలు అయితే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం చాలా పెద్ద చెరువు అది. ఒక 1 కిలోమీటర్లా ఉంటుంది, 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. చూసారా, కొబ్బరి చెట్లు, నెక్స్ట్ కొండ. ఏదైనా పల్లెటూరులో ఉన్న వైబ్స్ సిటీలో రావండి. ఏదైనా పల్లెటూరులో ఉన్న హ్యాపీనెస్ అది వేరు. అది పల్లెటూరులో బ్రతికిన వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడైతే చూసారు కదా చుట్టుపక్కల, మా ఫ్రెండ్ అయితే ఎవరితో ఫోన్ అయితే మాట్లాడుకుంటాడో. ఇక్కడైతే ఒక తాతగారు అయితే ఉన్నారు కదా, తాతగారు అయితే మాత్రం మేకలను అయితే తీసుకొని వచ్చారు. ఆ మేకలు అయితే మాత్రం మేత అయితే ఆహారం అయితే తీసుకుంటుంది. ఓకే, తాతగారు అయితే ఎండకి ఒక గిడిగినైతే ఏర్పాటు అయితే చేసుకున్నారు. చూసారా, చుట్టుపక్కల మొక్కలు, నెక్స్ట్ పొలాలు, ఇటు సైడ్ గడ్డ, అటు సైడ్ పొలాలు. ఏదైనా వేరే లెవెల్ అండి. ప్యూర్ ఆక్సిజన్ దొరికింది మన పల్లెటూరులోనే మాత్రమే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే వాటర్ అయితే వస్తుంది కదా గడ్డ నుంచి. ఆ వాటర్ అనేది కిందలు వెళ్ళి వెళ్తుంది అనమాట. గేట్ ఎత్తితే కిందలు వాటర్ అనేది వెళ్తుంటుంది. ఆ వాటర్ అనేది ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా, దీని కిందలు వెళ్ళి వాటర్ అనేది సప్లై అయితే అవుతుంది. ఇటు సైడ్ అయితే చాలా పొలాలు అయితే ఉన్నాయి. ఆ పొలాలకైతే వాటర్ అనేది సప్లై అయితే అవుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పొలం కూడా ఈ గడ్డ వాటరే, ఏ టు జెడ్ ఈ గడ్డ నుంచి వాటర్ అయితే సప్లై అయితే అవుతుంది ఫ్రెండ్స్. మనమైతే ఇంకా ముందుకైతే పోవాలి, మనమైతే ముందుకైతే పోదాం. ఈ కంకర్ రోడ్ అయితే మీకు కనిపిస్తుంది కదా, ఈ కంకర్ రోడ్డు నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. స్ట్రైట్గా నడుచుకుంటూ పోవడమే. ఈ మొక్కలు అయితే మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ మొక్కల నేమ్ మీకు తెలిసి ఉంటే కామెంట్ అయితే చేయండి, నాకైతే తెలియదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత పచ్చదనంగా ఉన్నాయో పొలాలు అయితే మాత్రం. మొన్న ఉడుపులు అయితే రీసెంట్గా జరిగాయి. చాలా పచ్చదనంతో చాలా బాగున్నాయి. గడ్డ అయితే మాత్రం ఫుల్గా అయితే ఒగ్గాడు. ఇదైతే మాత్రం మాకైతే ఇరమండలం నుంచి అయితే వస్తుంది ఈ గడ్డ అనేది. అటు సైడ్ అయితే ఒక గ్రామం ఉంది, మరి రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా కొబ్బరి చెట్లు గట్ట, అటు సైడ్ కూడా ఒక గ్రామం అయితే ఉంది. ఇప్పుడైతే మనమైతే దగ్గరికి అయితే వచ్చేసాం, ఇంకొంచెం దూరంలో ఉన్నాం. ఇప్పుడైతే మనమైతే ఇక్కడైతే మీకు కనిపిస్తుంది చూసారా, ఇదే ఇప్పుడు అక్కడ మీకు చూపించాం కదా స్టార్టింగ్లో పెద్ద చెరువు అనేసి, ఇదే ఆ పెద్ద చెరువు. ఇక్కడ దాకా కూడా ఆ చెరువు అనేది ఉంది. అదైతే కుప్పలు మీకు అయితే కనిపిస్తుంది కదా, అదైతే ఏమిటి అంటే గుర్రపు డెక్కలు ఉంటాయి కదా, మీకు తెలుసో లేదో నాకైతే తెలియదు కానీ గుర్రపు డెక్కలు అనేది చెరువు మొత్తం పట్టేసాయి అనమాట. అది మొత్తం తీసేసి అది కుప్పలు చేస్తారనమాట. చేస్తే అది ఎండకు అలా ఎండిపోయి అలా కుళ్ళిపోయి అందులో చెరువులోటే ఉండిపోయింది. సో ఫైనలీ మనమైతే మాత్రం మన చేపల చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం. అదంతా కనిపిస్తుందా, మొత్తం గుర్రపు డెక్కలే. సో ఫ్రెండ్స్, ఫైనల్ అయితే మనమైతే రియల్ చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం.
ఇక్కడ నుంచి మించుమించి ఒక కొన్ని చెరువులు అయితే ఉంటాయి, ఒక 10-20 చెరువులు అయితే ఉంటాయి. అన్ని చెరువుల్లో అయితే రొయ్యలు అయితే పెంచుతారు, ఇంకొన్ని చెరువుల్లో వేరే చేపలు కూడా పెంచుతారు. మనకైతే తెలియదు. అక్కడైతే ఒక వ్యక్తి అయితే ఉంటాడు కాపలాగా. మనమైతే అతని దగ్గరికి అయితే వెళ్ళి మాట్లాడతాం. ఓకే, మనమైతే ముందుకైతే పోదాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడ కూడా ఒక రొయ్యల చెరువు అయితే ఉంది. ఆ రొయ్యల చెరువు మీద తీగల్లాగా వైర్లాటం అయితే కట్టారు. వీడియోలో మీకు కనిపించట్లేదు కానీ. సో ఫ్రెండ్స్, మనమైతే ఇంకో రొయ్యల చెరువు దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే ఉంది కదా, ఒక తీగల్లాగా అయితే కట్టారు. అదైతే వీడియోలో కనిపించట్లేదు కానీ ఒక తీగలు అయితే పైన అయితే కట్టారు. ఎందుకు కట్టారు అనేది నాకైతే తెలియదు. నేనైతే కనుక్కొని చెప్తాను. ఓకే, మనమైతే ముందుకైతే పోదాం. నాకు తెలిసి ఆ తీగలు ఎందుకంటే ఈ పిట్టలు కొంగలు రాకుండా కట్టి ఉంటారు. నేనైతే దానికి అనుకుంటున్నాను. అవైతే వచ్చి చేపలని తినేస్తాయి కదా, దానికి అనుకుంటున్నాను. సో మనమైతే మొత్తానికైతే వచ్చేసాం మన చేపల చెరువుల దగ్గరికి. కాకపోతే చిన్న డిసప్పాయింట్ ఏమిటంటే మనం వస్తాడు కొద్దిగా చీకటి పడింది. కొద్దిగా మీరైతే అడ్జస్ట్ అయితే అవ్వండి. మనదైతే మొబైల్ కెమెరా కదా, కొద్దిగా చూసి సపోర్ట్ అయితే చేస్తారు నేనైతే అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడైతే మీకైతే కనిపిస్తుంది కదా ఈ డొక్కు అనేది. ఈ డొక్కులో అనమాట చేపలకి అనేది మేత అయితే కలుపుకొని తీసుకెళ్తారనమాట. తీసుకువెళ్ళి మేత అనేది చేపలకి అయితే ఫీడ్ చేస్తారనమాట. ఓకే, ఇప్పుడైతే అక్కడ ఒక వ్యక్తి అయితే ఉంటాడు. మనమైతే అతని దగ్గరికి వెళ్ళి ఏ టైంకి మేత వేస్తారు, పిల్ల ఎంత రేటు, అమ్ముతారా లేదా, ట్రాన్స్పోర్ట్ మీరు ఇస్తారా లేదా, అది మనమైతే కొనుక్కుందాం. అక్కడికైతే మనం వెళ్ళి అతనితో మాట్లాడదాం. పదండి ఫ్రెండ్స్. అక్కడైతే ఒక అతను మీకు కనిపిస్తున్నాడు కదా, అతనైతే మాత్రం చేపలకైతే మేతనైతే వేస్తున్నాడు. చూడండి ఎంత చక్కగా మేతనైతే వేస్తున్నాడు అతనైతే. ఒక డొక్కు అది మన డ్రమ్ ఉండే కదా, డ్రమ్ముని అనేది కట్ చేసి దాంట్లో అయితే మేత కలుపుకొని చెరువులోకి అతనే స్వయంగా దిగి ఒక జగ్గుతో అనమాట మేత అనేది వేస్తుంది అనమాట చేపలకి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే అక్కడ ఒక అతను చేపలకైతే మేత అయితే వేస్తున్నారు. చూడండి మీకైతే. సో ఫ్రెండ్స్, నా వెనకతలు అయితే ఒక చెరువు ఉంది, అందులో కూడా చేపలు అయితే పెంచుతున్నారు. ఈ చుట్టుపక్కల కూడా చెరువులు అయితే రకంకో చేప, రాగండి, రొయ్యలు, నెక్స్ట్ వేరే వేరే చేపలు ఫ్రెండ్స్, చాలా చేపలు అయితే పెంచుతున్నారు. ఒక చెరువులో ఒక రకం అనమాట. నా వెనకతలో ఒక రకం అయితే ఉంది. మనమైతే అక్కడికి వెళ్ళి కనుక్కుందాం. గొప్ప స్మెల్ వస్తుంది. వీడియో కాదు, స్మెల్ బాగా వస్తుంది అంతా. ఫీడా? మేము చేపలు డైలీ మేత వేస్తుంది వచ్చేస్తాను చేప పిల్లలు. ఏం చేప ఎందులో ఉంది? అన్నయ్య అయితే మన కోసం అయితే చేప పిల్లలు అయితే తీసుకొస్తున్నాడు. ఆ ఫీడ్ అనేది ఉంటాయి కదా, ఫీడ్ అలా ఉంచి కొద్దిగా ఉంచేసి అందులో చేప పిల్లలు పడతాయి కదా, దాంతోనైతే తీసుకొస్తుండవు. మన సబ్స్క్రైబర్కి చూపించు తమ్ముడు అనేసి అంటుండ అనమాట. ఏం పిల్లలు అన్నవే? సందువ పిల్లలా? ఎన్ని రోజుల్లో పెరుగుతాయి ఇవే? అన్న మన కోసం అయితే కష్టపడతాండ. ఓకే ఓకే. సందువ పిల్లలా? ఇవేటన్నవే? దీంతో పాటు వెళ్తారా? ఎప్పుడు? అన్న అయితే విజయవంతంగా చేపలకైతే మేతనైతే వేసాడు. ఈ మేత అనేది రోజుకి 2000 రూపాయలు అంట కాస్ట్ అట. అన్న అయితే చాలా కష్టపడుతున్నాడు.
నమస్తే అండి. మీ పేరేంటండి? నా పేరు అప్పారం. మీరు ఏ ఊరు? మాది విజయనగరం జిల్లా సెంట్రల్ పోలీస్ క్వార్టర్స్. మేము ఇక్కడ ధర్మూరులో ఉంటాము. ఇక్కడ 10 గోతులు ఉన్నాయి, ఫిష్ ఉంది. మేము ఉదయాన్నే 8 గంటలకు మేతలు వేయడం ప్రారంభిస్తాము. అది పూర్తి అయిపోయించి 11 గంటల టైం అవుతుంది. మళ్ళీ తెల్లవారితో మళ్ళీ 8 గంటలకి అంటే 24 గంటల గ్యాప్లో మళ్ళీ మేతలు వేసుకుంటాం. ప్రతి 24 గంటలు మేత డైలీ వేసుకుంటాం. తర్వాత అన్ని రకాలు ఉంటాయి. చేపలు ఏ రకాలు ఉంటాయి? బొచ్చు, గడ్డి చేప, బంగారు పాప, రాగండి, ఎర్రమేల, బిగ్ బాస్, 6 రకాలు ఉంటాయి. 6 రకాల చేపలు అయితే ఉంటాయి. చెరువులు 10 గోతులు ఉన్నాయి. 10 ఉన్నాయి. ఎవరికైనా కావాల్సి మనం కట్టు డైలీ ఎవరైతే కస్టమర్స్కి డైరెక్ట్ గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇక్కడ కాట వేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. డైరెక్ట్ పిల్లలు అమ్మేస్తారు. పిల్లలు ఇక్కడ వాళ్ళ దారం పెట్టుకొని ఒక రేట్ నిర్ణయించుకొని ఆ రేటు మీద మేము సొంతంగా వ్యాన్ పెట్టి పంపిస్తుంటాం వాళ్ళకి. అదే తెల్ల రాగండి పిల్ల అమ్మారంట కదా, పిల్ల 3 రూపాయలు. పిల్ల 3 రూపాయలు, 4 రూపాయలు, 2 రూపాయలు, అంటే సైజుని బట్టి క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా చేప పిల్లలు కావాలంటే శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం జలుమూరు విలేజ్ లో అయితే ఈ చెరువులు అయితే ఉన్నాయి. అక్కడైతే ఒక చేప పిల్ల 4 రూపాయలు, 5 రూపాయలు, 3 రూపాయలు స్టార్టింగ్, 3 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. గురుగారు మీ పేరేం పేరు మర్చిపోయాను? నా పేరు అప్పారావు. అప్పారావు. గురుగారు చిన్న డౌట్, ఇప్పుడు అది తీగల్లా కట్టారు కదా, దేనికి సార్ అది? అది ఉదయం తెల్లవారుదామని రోగెత్తి మూర పైకి ఎత్తాయి చేపలు. గాలి అందక ఈ ఈ వైర్ల మీద వైర్ సరికి ఈ పెట్లు బాతులు కొంగలటి దిక్కంట ఆ ఏగ తీగి సరికి దిగవు కిందకి. దిగితే ఈ రెక్కలు తగులుకొని కింద దిగడానికి అవ్వదు, పైకి ఎక్కడానికి అవ్వదు. దానివల్ల ఒకవేళ ఏదైనా చిక్కుడు పోతే దాన్ని చూసి ఇంకోదాన్ని దిగడానికి అవకాశం ఉండదు. అది కాపుదలగా వైర్లు మేము ఈ కొంగలు, ఈ బాతులు ఏవైనా దిక్కుంటే వైర్లు కట్టము. అది సపోర్ట్. మీరైతే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఇక్కడ? మేము అతను మీ దగ్గర నుండి చేసుకోవడానికి అతను విడిచిపెట్టారు. మేము ఇంచుమించు సంవత్సరం దగ్గర, అంటే ఏప్రిల్లో వచ్చాం 24ని. ఇప్పుడు ఇంచుమించు రన్నింగ్ వ్యాపారం జలుమూరులో మనం వ్యాపారం చేస్తాం. ఈ ఫారం మాత్రం ఇంచుమించు 20 సంవత్సరాలు మన యానవర్లో ఉంది, మా చిన్న యానవర్లో ఉంది. ఇది మీదే అనమాట? ఇప్పుడు మాది సొంతమైతే. ఓకే ఓకే గురు, అయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీకు ఎవరికైనా పిల్లలు చేప పిల్లలు కావాలంటే ఈ గురువు గారిని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం జలుమూరు విలేజ్ లో అయితే ఈ చేపల చెరువులు అయితే ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ గా ఉంటే ఈ గురువు గారిని కాంటాక్ట్ అయితే అవుతారని నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. మీరైతే ఈ గురువు గారిని అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఓకే గురు, వెళ్తున్నా అయితే, బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ పనిచేసిన ఒక అతనితో అయితే మనమైతే చిన్న ఇంటర్వ్యూ అయితే తీసుకున్నాం. మీరైతే చూసారు కదా, చుట్టుపక్కల చెరువులు అయితే ఉన్నాయి. ఇందులో ప్రతి ఒక్క చేప అయితే ఉంటుంది. 6 రకాల చేపలు అయితే ఇక్కడైతే పెంచుతున్నారట. అయితే వాటికైతే ప్రతిరోజు మార్నింగ్ 8 అయితే మేత అయితే చేపలకైతే ఫీడింగ్ అయితే చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మా ఊర్లో చేపలు. ఇది ఈ రోజైతే వీడియో. నేనైతే ఇక్కడితో వీడియో అయితే క్లోజ్ అయితే చేయాలనుకుంటున్నాను. మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.